వరహ్మతుల్లాహి వబరకాతుహు. మీలాదున్ నబీకి ఇస్లాం ధర్మంలో ఆధారాలు ఉన్నాయా లేవా అని పరిశీలించినప్పుడు లేవు అని ఖురాన్ హదీసుల ద్వారా నిరూపించటం జరుగుతుంది. అయితే కొద్దిమంది ముస్లింలు పండగ చేసుకుంటూ సంబరాలు చేసుకుంటూ మాకు ప్రవక్త గారిపై ప్రేమ ఉంది, దానిని వ్యక్తపరిచే విధానమే ఈ మీలాదున్ నబీ అని చెబుతున్నారు. మరియు ఇది అధర్మ కార్యము అని ఎన్ని రకాలుగా చెప్పే ప్రయత్నం చేసినా కూడా అధర్మ కార్యమైనప్పటికీ కూడా మంచిది అని వాదిస్తున్నారు. మంచిదైనప్పుడు అధర్మం ఎందుకు అవుతుంది? అధర్మం అయితే మంచిది ఎలా అవుతుంది? ఈ ఒక్క విషయం కూడా అర్థం చేసుకోకపోతే ఎలాగా? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, కుల్లు ముహ్దసతిన్ బిదా, ప్రతి కొత్త పని కూడా అధర్మ కార్యము. కుల్లు బిదాతిన్ ضలాల, ప్రతి అధర్మ కార్యము అంధకారము. కుల్లు ضలాలతిన్ ఫిన్నార్, మరియు అంధకారము శాశ్వత నరకవాసము అని ప్రవక్త గారు హెచ్చరించారు కదా. మరి అటువంటప్పుడు మనం మీలాదు నబీ చేయటానికి ఆధారాలు అడిగినప్పుడు ఉన్నాయి అని చూపించగలగాలి. లేవు కానీ ఇది మంచిది అంటున్నారు. మంచిదైనప్పుడు ఎందుకు ఉండవు? ఉన్నప్పుడు అది ఎందుకు మంచిది కాకుండా పోతుంది? లేదు కాబట్టి వద్దు అని మేము మొత్తుకుంటున్నాము. పైగా అహ్లే హదీసులు గాని లేదా అహ్లే హదీసులతో సమానంగా ఇంకెవరన్నా కూడా మీలాదు నబీ లేదు అని చెప్పే ప్రయత్నం చేసినట్లయితే మేము మీకు 1,00,000 ఇస్తాము, 2,00,000 ఇస్తాము, సవాలు విసురుతాము, ఛాలెంజ్లు చేస్తాము, నిరూపించండి, మీలాదు నబీ లేదని చూపించండి అని వాదిస్తున్నారు. లేనిది లేదని అక్కడి నుంచి చూపించాము. ఉంటే కనుక ఉంది అని చూపించగలము. లేకపోతే అది ఉండొచ్చా ఉండకూడదా ప్రవక్త గారి బోధనల ప్రకారంగా చూపించగలము. ఉండకూడదు అనటానికి ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఉండే అవకాశం లేదు. ఇది సంపూర్ణ జీవన విధానము, అల్లాహ్ దగ్గర నుంచి వచ్చిన సంపూర్ణ ధర్మము. అల్యౌమ అక్మల్తు లకుం దీనకుం, ఈ రోజు ఈ ధర్మాన్ని నేను పరిపూర్ణం చేశాను అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు. ఈ పరిపూర్ణ ధర్మంలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు రమజాన్ వచ్చినప్పుడు ఉపవాసాలు నేర్పించారు. ఎప్పుడు ఉండాలి, ఎప్పుడు దాకా ఉండాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు నేర్పించారు. బక్రీద్ వచ్చినప్పుడు మీరు కుర్బానీ ఎలా ఇవ్వాలి, ఎప్పుడులోకి ఇవ్వాలి, ఈ ముందు ఇచ్చేస్తే ఏమవుతుంది, ఈ తర్వాత ఇస్తే ఏమవుతుంది అనేది మాకు తెలియచేశారు. అంటే పండగ ఎలా ఉండాలి, ఉండకూడదు అనేది ప్రవక్త గారు మనకు నేర్పించారు. తీరా చూస్తే మీలాదున్ నబీ అనే ఒక పండగ సంబరంగా సంతోషంగా హంగు ఆర్భాటాలు చేయటం జరుగుతుంది. కానీ తీరా చూసినప్పుడు వాటికి ఆధారాలు లేవు అని తెలిసిన తర్వాత కూడా పర్వాలేదు, కాదు కూడదు, బిదాత్ అయితే ఏంటి, తప్పేంటి, మంచిదే కదా అని వాదిస్తున్నారు. అంటే ప్రవక్త గారు ఆయన శిష్యులకి, ఆయన అభిమానులకి, ప్రవక్త గారి భార్య పిల్లలకి లేని అభిమానము, ప్రేమ మేమే చూపిస్తున్నాము. మరి ఇలా చూపిస్తేనే అది ధర్మం అవుతుంది అన్నట్టుగా మనం మన ధర్మాన్ని మార్చుకునే దిశలో పయనిస్తున్నాము. జాగ్రత్త పడాలి. మీలాదున్ నబీ ఇది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నేర్పించిన పండగ కాదు, సహాబాలు చేసి చూపించినటువంటిది కానే కాదు, ప్రవక్త గారి భార్య పిల్లలు చేసింది కానే కాదు. ఆయన మీద అభిమానం ఉన్న ఏ ఒక్కరూ కూడా మీలాదున్ నబీ చేయనప్పుడు మేము ప్రత్యేకంగా అభిమానం ఉంది అని వాదిస్తున్నాము అంటే మా మాటలు ఏదో లోపం కనిపిస్తుంది. అభిమానం ఉంటే విధేయత కనిపించాలి. ఆ విధేయతలో అధర్మ కార్యాలు కలవకూడదు. అధర్మ కార్యం కూడా విధేయత పేరుతో చేస్తున్నామంటే ఇది ఖచ్చితంగా మూఢనమ్మకము, అంధకారము. ఇటువంటి పనుల నుంచి జాగ్రత్త పడాలి. మహాప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియచేస్తున్నారు, మన్ అహదస ఫీ అమ్రినా హాదా మా లైస ఫీహి ఫహువ రద్దున్. మా మాటలు, మా పద్ధతులు, మా సిద్ధాంతాల్లో లేని పనులు ఎవరు ఏమి చేసినా కూడా మేము రద్దు చేసేస్తాము అని హెచ్చరించారు కదా. మరి హెచ్చరించిన తర్వాత కూడా మనం జాగ్రత్త పడకపోతే, మాకు చదువు లేక మేము ప్రవర్తించినట్లయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముందు మేము పట్టుబడతాము. ఎంతో ఘోరంగా అవమానాలు పాలవుతాము. ఏ రోజైతే పరలోకంలో అల్లాహ్ ముందు మేము నించుంటామో ఆ పరలోకం యొక్క స్థాయి ఎంతో భయంకరంగా ఉంటుంది. ఆ రోజు ప్రవక్త గారి చేతులతో నీళ్లు తాగిన వాళ్ళు ఇంకా తీర్పు వచ్చేదాకా దాహం లేకుండా ఉంటారు. తీరా ఆ నీళ్లు తాగుదామని హౌజే కౌసర్ వద్దకు వెళ్తున్నప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఉమ్మతీలను, ఈయన సమాజం వారిని దూరంగా దైవదూతలు ఆపేస్తారు. ఎందుకు ఆపారు? వీళ్ళు నా వాళ్ళు కదా, నా దగ్గరికి రానియండి అన్నప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటారు, ప్రవక్త మీ తర్వాత దైవదూతలు ప్రవక్తకి సమాధానం చెబుతారు, మీ తర్వాత వీళ్ళు చేసిన పనులేంటో మీకు తెలియదు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, మీ ధర్మంలో మార్పు చేర్పులు చేశారు, అందుకు గాను మేము వీళ్ళని ఇక్కడ ఆపామనంగానే ప్రవక్త గారు ప్రేమ, దయ, జాలి ఏమీ చూపించరు. సుహకన్ లిమన్ బద్దల బాది, బోధన్ లిమన్ గయ్యర బాది. నా ధర్మంలో, నా పద్ధతుల్లో, నా సిద్ధాంతాల్లో మార్పు చేర్పులు చేసిన వాళ్ళని నా నుంచి దూరం చేసేయండి అనేస్తారు. ఇది ప్రవక్త గారి మీద ప్రేమతో, అభిమానంతో, గౌరవంతో ఏదైనా చేసేటట్టయితే ఆయన చెప్పింది చేయాలి కదా.
నమాజు స్థాపించండి అన్నారు, ఉపవాసాలు పాటించండి అన్నారు, జకాతు చెల్లించండి, హజ్ చేయండి అని అన్నారు. ఇవి పాటించాల్సిన ముస్లింలు పీర్లు, బాబాలు, వలీలు, ఫకీర్లు, తావీదులు, తాయెత్తులు అంటూ తిరుగుతున్నారు. చివరి ఆఖరికి మేము ధర్మంపై ఉన్నామా అధర్మంపై ఉన్నామా అనేది కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. జాగ్రత్త పడాలి, నేర్చుకోవాలి, నేర్చుకొని ఇస్లాంను ఆచరించాలి, స్వర్గానికి చేరుకోవాలి. అస్సలాము అలైకుం.